మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టాన్ని నెల తీసుకురాబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా ధనపరంగా, వ్యాపార పరంగా, పెట్టుబడుల పరంగా వీళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మనకి కుంభరాశి చూస్తే కనుక ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా చూసుకోవాలి. ఈ గ్రహస్థితి ఏంటంటే ఏప్రిల్ మాసం మొత్తం కూడా రాహు భగవానుడు కుంభరాశిలోనే ఉండడం, ఏప్రిల్ మాసం 22వ తారీఖు వరకు కూడా కుంభరాశిలోనే బుధ భగవానుడు ఉండడం, దాని తర్వాత శని భగవానుడు మీనరాశి 2వ స్థానంలోనే ఉండడం, ఆ శని భగవానుడితో 14వ తారీఖు వరకు శని ఉండడం, రవి భగవానుడు ఉండడం, ఆ రవితో పాటు కుజుడు ఉండటం, వీరంతా కూడా ఈ మాసం మొత్తం కొనసాగుతూ ఉంటారు. 14వ తారీఖు మాత్రం ఈ శని భగవానుడి వద్ద రవి భగవానుడు ఉంటాడు. అలానే మేషరాశిలో శుక్రుడు ఉండటం, ఈ మేషరాశిలో శుక్రుడు 14వ తారీఖు నుంచి రవి భగవానుడు శుక్రుడి దగ్గరికి వస్తుంటాడు. అప్పుడు మనకి కలత్ర దోషం అనేది మొదలవుతుంది కుంభరాశి వారికి. ఏదైనా పెళ్లి కానీ ఏదైనా చేసుకోవాలనుకుంటే 14వ తారీఖు లోపు చేసుకోవడం మంచిది. తర్వాత మరొక మే 22వ తారీఖు వరకు అంత అనుకూలంగా లేదు కుంభరాశి వారికి. ఇంకా లవ్ మ్యారేజ్ అనేది సెట్ అవ్వదు. ఇక ఆర్థిక వనరులు అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభం బాగా వస్తుంది, సంపాదిస్తారు. ఏదో ఒక విధంగా కాయో కంజో రాసి సంపాదిస్తారు. కానీ ఉన్నపళంగా వెళ్ళిపోతూ ఉంటారు. బెట్టింగ్ పెట్టడమా, లేకపోతే ఎవరో వచ్చి అవుతాడు దీంట్లో పెట్టుబడి పెట్టండి బ్రహ్మాండంగా వస్తుంది, రోజంతా కష్టపడితే 500 వస్తుంది, దీంట్లో పెట్టుబడి పెడితే 5,000 వస్తాయని చెబుతాడు. ఆడి మాటలను ఇందులో పెట్టుబడి పెడితే బుధుడు ఉన్నాడు కదా, రాహు బుధుడు ఇంకెట్లుండేది అంటే తొందరపాటు నిర్ణయం. 2వ స్థానంలో శని ఉన్నాడు, ఆయన బద్ధకంగా వద్దని చెబుతాడు. రాహు ఏం చేస్తాడో నేనున్నాక ముందు పెట్టని చెబుతాడు. బుధుడు ఏం చేస్తాడు, మోసపోజిస్తాడు. సింహరాశి అది మనకి కుంభరాశి వాళ్ళకి బుధుడు మోసం చేస్తాడు. ఆ మోసం చేయడంతో ఇబ్బంది పడతారు. మళ్ళీ కాలు కొట్టుకుంటూ నష్టపోయి ఇంటికి వస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే వీరికి ఉన్నటువంటి మొండి వైఖరి ఈ మాసంలో చాలా మొండి వైఖరి ఉంటుంది. చెప్తే వినరు. ఈ పడ్డటువంటి కష్టాలు ఇదంతలే, పోతే 4,000 పోతాయి, పోతే 4,000 పోతాయి, ఇదే ఆలోచనలో ఉంటారండి. ఎవరైనా చెప్తే కూడా అరే నువ్వు నష్టపోయావురా మళ్ళీ ఎందుకురంటే ఇంతవరకు నష్టపోయాం, ఒకవేళ వస్తే అనే విధంగా ఆలోచించి పెడతారు. పెట్టింది ఏమైంది, బుధుడు ఉన్నాడు కదా, నష్టపోద్ది. అందుకని ఏప్రిల్ 22వ తారీఖు వరకు కూడా అలాంటి వాటిల్లో తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. దానివల్ల నష్టపోతారు. ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అవి ఎక్కడి నుంచి మొదలవుతాయి. ఎక్కడైనా పాత ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఇచ్చిన డబ్బులు ఉంటాయి, అవి 22వ తారీఖు తర్వాత వసూలు అవుతాయి. ఖచ్చితంగా అడగాలి. వసూలు అవుతాయి అని గురువు గారు చెప్పారు కదా సైలెంట్ కూర్చున్నాం అనుకోండి, అట్లా అవ్వదు. 22వ తారీఖు అని చెప్పారు గురువు గారు మాట నిలబెట్టుకోరు కాబట్టి ఇప్పుడు వద్దని చెప్తారు. మళ్ళీ 22వ తారీఖు తర్వాత వాడు ఇంకొక అవసరాన్ని పెడతాడు. కాబట్టి ఎప్పుడు వచ్చినా తీసుకోండి, కానీ 22వ తారీఖు తర్వాత అయితే డబ్బులు ఇచ్చిన మొత్తం అయితే వస్తాయి. కాబట్టి దానికోసం వేచి ఉండాలి కుంభరాశి వారు. ఇక వీరికి ఆర్థిక సమస్యలు అయితే ఇలా ఉంటాయి. కొత్త రకమైనటువంటి వ్యాపారాలు కానీ, కొత్త రకమైనటువంటి వనరులు కానీ కావాలంటే కనుక జాబ్ పర్పస్ ఎవరైనా బీఈడీ ఎగ్జామ్ రాయటమా, లేకుంటే బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసి ఉంటే దాంట్లో జాబ్స్ వచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ ఇప్పుడు వచ్చాయి, ప్రయత్నం చేయాలి. అది ప్రయత్నం ఎలా చేయాలి, జాబ్ ఖచ్చితంగా కావాల్సిందే, నాకు నీడ్ ఉంది అనుకుంటే కనుక వారు ఏం చేయాలో తెలుసా అండి, దోసకాయలు వారు ఎంతైతే వెయిట్ ఉంటారో అంత దోసకాయలు తీసుకోవాలి. ఆ దోసకాయల్ని అంటే 50 కిలోలు ఉన్నారనుకోండి, 10 కిలో, 50 కిలోలు ఉంటే 5 కిలోలు, 60 కిలోలు ఉంటే 6 కిలోలు, దశమ భాగం. అంటే కొన్ని సంఘాల్లో ఇచ్చే దశమ భాగాలు కాదు, ఇది ఈ దోసకాయలు, దొండకాయలు, తోటకూర ఇవన్నీ తీసుకొని ఆవులకు తినిపించాలి. ఆవులు తినిపించే ఇప్పుడు బుధవారం కానీ గురువారం కానీ తినిపిస్తే ఈ యొక్క కుంభరాశి వారికి అనూహ్యంగా అయినటువంటి డబ్బు కావచ్చు, జాబు కావచ్చు వస్తుంది. ఆ వచ్చే జాబు ఇంత చిన్న జాబు నేను చేయనని చెప్పి కాళ్ళు అన్నామంటే మళ్ళీ ఎదురు చూడటమే. ఇక ఈ పరిహారం చేసుకొని ఏ జాబ్ వచ్చినా పర్లేదు అని చెప్పి ముందు మూవ్ అయిపోవాలి. అప్పుడే వీరికి మంచి సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటారు గురుగారు? భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు. కుంభరాశి వారికి భార్యాభర్తల మధ్యన అయితే మంచి అనుగ్రహం, మంచి ఒప్పందాలు, మంచి చైతన్యము, నాగరికత అన్నీ ఉండేసి ఎదుటి వాళ్ళ దృష్టిలో ఎంత అన్యోన్యంగా ఉండాలండి. రాముని సీతలా ఉన్నారండి, అలానే పార్వతమ్మవార శివ భగవాన్లా ఉన్నారండి అనుకునే విధంగా ఉంటుంది. కానీ లోపల మాత్రం కొట్టుకుంటారు ఇద్దరు. బయట మాత్రం అంత అన్యోన్యంగా దాంపత్యం ఉంటుందా? మిథున రాశిలా ఉంటారా అంటే మిథునంలా ఉంటారు, లోపల మాత్రం ఇద్దరు గట్టి కొట్టుకుంటారండి, మొక్కలు పగిలిపోయిలా కొట్టుకుంటారు. అంత కోపం, కక్ష, కుతంత్రాలు వస్తాయి. కాబట్టి ఒకరి మాట అంటే ఒకరికి ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. కాకపోతే లోపలే కూడా బయటికి రాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ప్రేమ అనురాగాలు వీరిద్దరి మధ్యన బాగుంటాయి. కాకపోతే లవ్ అనేది కూడా ఈ మాసం 14వ తారీఖు తర్వాత అయితే లవ్ మ్యారేజ్ కూడా ఉంటుంది. లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు లవ్ చేయొద్దు. పాత లవ్లో ఉంటే 14వ తారీఖు తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఏప్రిల్ 14 తర్వాత బాగుంటుంది.
వీళ్ళకి శత్రు భయం ఏమన్నా ఉందా? శత్రువులు అంటే వీళ్ళకి ఎవరిని నమ్మి వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు? వీరైతే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ వల్లే శత్రువులు అండి. ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి బంధుమిత్రులు ఉంటారు, వారి వల్లనే శత్రువు. వీరు ఎవరినైతే నమ్ముతారో మిత్రులు అని చెప్పేసి వారి వల్లనే శత్రువు. వీరు అవసరానుసారంగా ఇంట్లో ప్రతి పనికి కూడా కుంభరాశి వాళ్ళని వాడేస్తారు. వాడిన తర్వాత ఎగిరి తంతారు, బయట పడతారు రోడ్డు మీదకి వెళ్ళి. మళ్ళీ వాళ్ళు పనులు ఎత్తుకుంటూ వెళ్ళాలి. వీళ్ళు మాత్రం పని చేయించుకుని డబ్బులు లేరు. కాబట్టి ఫ్రెండ్స్ ఉన్నా, సేబ్లాస్లు ఉన్నా, మన పక్క నుండి మిత్రులైనా సరే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ చెప్పాలి. మన పర్సనల్ విషయాలు చెప్పామంటే మన లూజ్ పాయింట్ని వాళ్ళు వీక్నెస్గా మార్చుకుంటారు, మన వీక్నెస్ పాయింట్ని వాళ్ళు అవకాశంగా మార్చుకుంటారు. కాబట్టి మన పర్సనల్ విషయాలు చెప్పకూడదు. మీ కష్టం మీరే పడాలి. ఇలా కష్టపడుతున్నాను కూడా చెప్పకూడదు ఎదుటి వారికి. చెబితే మనం లూజ్ అయిపోతాం, చీప్ అయిపోతాం. ఎవరైనా విషయాలు కుంభరాశి వారికి చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర క్లుప్తంగా ఉంటుంది. కుంభరాశి విషయాలు వేరే వాళ్ళ దగ్గర చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర చీప్ అయిపోతాం. కాబట్టి వాడుకునే విధంగా అయితే మాత్రం ఆ విధంగా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ మాసం మంచి వనరులు అయితే దొరుకుతాయి. దానిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒకటి వీరికి వచ్చే జాబ్ కావచ్చు, వనరులు కావచ్చు, ఒక విషయంలో వీరు కన్ఫ్యూజన్ అవుతారు. ఎందుకంటే పాత అనుభవాలన్నీ గుర్తు వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం అలాంటిది ఏం లేదు, ముందడుగు వేయొచ్చు. శుభకార్యాలు చేసుకోవచ్చు అంటారా? అనుకూలంగానే ఉంటుందంటారా ప్రస్తుత కాలం? శుభకార్యాలు అనుకూలంగానే ఉంటుందండి, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. గ్రహాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. కాకపోతే అనుకున్న పనులు 1-2 సార్లు ఆలోచించుకొని ముందడుగు వేయాలి. ఎందుకంటే 2వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి బంధుమిత్రులే చెడగొడతారు. ఇంట్లో స్నేహితులు, ఇంట్లో ఉండేటువంటి సోదరి భావంతో ఉండే వాళ్ళే చెడగొడతారు అనమాట. అబ్బో వీడింత బాగుపడుతున్నాడా, ఓచుకోలేదు, కళలో నిప్పులు పోసుకుంటారు. ఈవిడింత బాగుపడుతుందా, కష్టం పడుతూనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళ సలహాలు తీసుకుంటూనే ఉండాలి అనే ఆలోచనలో ఉంటారు అందరూ. కాబట్టి అలాంటి వాటి వలన కొంచెం ఇబ్బంది కలుగుతుంది, కానీ విఘ్నాలు వస్తాయి, కానీ పని ఆగదు. 1-2 సార్లు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా పని అవుతుంది. ఓకే. ఇక నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉంది, శత్రువులు ఎక్కువగా ఉన్నారు అనుకుంటే ఎలాంటి పరిహారాలు ప్రస్తుత కాలం చేస్తే వీళ్ళు బాగుంటుంది? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి విషయం ఏంటంటే, ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటాయి కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకని మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు. ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోవాలను కొట్టుకోవాలని చేసి, చిన్న చిన్న కుటుంబాలను విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వారు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకంలో అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనేజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకుంటే ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో గురువురా లేదా నాలాంటి గురువులా నాతోన సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైతే చేయించారా, చేపిస్తే ఇలా అష్టదిబ్బందనై ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరమవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే, ఇక కుంభరాశి వారికి నరదిష్టి అనేది ఎక్కువ శాతం ఉంటూనే ఉంటుందండి. మీరు ఎన్ని రకాలు చేయించినా ఉంటూనే ఉంటుంది. దానికన్నా కూడా ముందు నరదిష్టి, దానికన్నా కూడా ముందు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి రాసులు వారు. గ్రహాల్లోనూ, నక్షత్రాల్లోనూ, రాసుల్లోనూ కొన్ని సమస్యలు ఉండవు. మనం న్యూట్రల్గా ఉంటే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. గ్రహాల శాంతి అనేది చాలా సింపుల్గా ఏదో రెమెడీ చేస్తే అవుతుంది. మానవ గ్రహం చేసేటువంటి పనులకి అవి గ్రహాల వల్ల సానుకూల పడడం మంత్రంతో కాదు, ముళ్ళుతో తీయాలి అనే విధంగా ఏదైనా చిన్న సమస్యలున్నా పరిహారం చేసుకోవచ్చు. పెద్ద సమస్యలు ఉంటే మన దగ్గరికి రాలేకపోయిన వాళ్ళకి మంత్రం చేసి ఇచ్చేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. దాంట్లో కుంభరాశి వారు చేసుకోవాల్సింది ఏంటంటే,
ఇది వారికి కియామాల. మన దగ్గర చాలా రకాల వస్తువులని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ కియామాలను ధరించుకోవడం వల్ల ఈ మాసంలో అయితే వీరికి ఎన్నో రకాల గ్రహాలకు సంబంధించిన సానుకూలత, ప్రకృతికి సంబంధించిన సానుకూలత, వీరి మీద నరదిష్టి నరఘోష, ఇంకా ఇతరితర దోషాలన్నీ కూడా ఇలా చిటికలో పటపంచలేకపోతాయి. ఇది ధరించుకుంటే స్ట్రెస్ కూడా కొంచెం తగ్గుతుంది, పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం లాంటి వాళ్ళతో చాలామంది బాధపడుతున్నారు ఈ రోజున. వారికి ఒక పీఠం, మంత్రోచ్చారణ చేసినటువంటి పీఠం అనమాట. దీనిలో అన్ని రకాల విగ్రహాలు ఉంటాయి. శివ భగవానుడు ఉంటుంది. ఇంట్లో పెట్టుకొని 11, 21, 31, 41 ఇలాంటి అభిషేకాలు చేసుకోవాలి. పెళ్లి ఎంత వయసు చేసినా కాని వారికి కానీ, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వీళ్ళందరికీ కూడా ఈ యొక్క యంత్రాలు చేసినటువంటిది పీఠం ఇస్తున్నాం. ఈ పీఠం పూజ మందులు పెట్టుకొని ప్రతిరోజు నిత్య అభిషేకం చేసుకోవచ్చు. నిత్య అభిషేకం చేసుకుంటే వారికి ఖచ్చితంగా పనులు అవుతాయి అనేది మాత్రం మనం చెప్పవచ్చు. ఇలాంటి మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి. ఇక దీంతో పాటు అయితే కుంభరాశి వారు ఇది ఒకటి గమనించుకోవాలి. ఇది ఇందులో శక్తి యంత్రం, స్త్రీ యంత్రం, ధన యంత్రం అన్నీ ఉన్నాయి. ఈ యొక్క యంత్రాలన్నీ కలిపేసి ఒక ప్రేమ చేసి మనం ఇస్తూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఇది మనము ఉచితంగా ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దీన్ని మన వద్ద నుంచి వారి చెంతగా చేర్చేటువంటి రుసుము మాత్రం తప్పితే ఇది మాత్రం ఉచితంగా ఇస్తున్నాం. కాబట్టి సంప్రదిస్తే కనుక ఇంట్లో ఉంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా ధూపం వేసుకొచ్చి హాల్లో, బెడ్రూమ్లో, కిచెన్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వంటగదిలో పెట్టుకోవచ్చు, అలానే దేవుని మందిరం దగ్గర పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇలాగా ఎన్నో రకాల వస్తువులు వాళ్ళ సమస్యను బట్టి మంత్రోచ్చారణ చేసి ఇస్తున్నాం. ఇక దేవుని అనుగ్రహం అడిగారు. వారికి అన్ని రకాల శత్రులు భయపోవాలి, దేవుని అనుగ్రహం కావాలి అని అడిగారు. రావి చెట్టు, వేప చెట్టు ఇవే వారికి దేవుళ్ళు. ఇంకా ఈ రావి చెట్టు, వేప చెట్టు దగ్గర పోయేసి గురువారం దీపారాధన చేసుకోవాలి. లేదా ప్రతినిత్యం కూడా 7 రోజులు కంటిన్యూషన్గా చేసుకోవాలి. ఈవినింగ్ 5లోపే చేయాలి దీపారాధన. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా అదృష్టం అనేది వారికి కనపడుతుంది. దాంతోపాటు వీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, ఒక చిటికెడు తెల్లావాలు, ఒక చిటికెడు నల్లావాలు ఇవన్నీ కూడా కలగలుపుకొని దిష్టి తీసుకొని ఎక్కడైనా పారేటు నీటిలో కానీ పొదలగా చెట్లు కానీ వేసేయాలి. ఇక వీరికి కుక్కలకి గోధుమ రొట్టెలు తినిపించడం చాలా అద్భుతం. అలానే ఆంజనేయ స్వామి ఆలయంలో సింధూరం సమర్పించుకుంటే కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.